వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతాంతర్గతంగా ఉద్యోగ పర్వ అనే భాగాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అందులో ఉపపర్వ అయినటువంటి సేనోద్యోగ పర్వ, అందులో 16వ అధ్యాయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి శ్లోకాన్ని ఒకసారి స్మరణ చేసి అనంతర శ్లోకాన్ని ఆరంభం చేద్దాం. రాజా దేవానాం నహుషో ఘోర రూపః తత్ర సాహాయ్యం దీయతాం మే భవద్భిః తే చాబ్రువన్నహుషో ఘోర రూపః దృష్టి విషస్తస్య బిభీమ ఈశా. ఈ విధంగా కోరిక కోరాడు కదా వాళ్ళందరినీ. ఏమిటి ఆ కోరిక అంటే, నేను రాజు అవ్వాలి అంటే మీ అందరికీ నేను అధిపతి అవ్వాలి అంటే మీరు నాకు సహాయం చేయండి అని అడుగుతున్నాడు ఇంద్రుడు. రాజా దేవానాం నహుషో ఘోర రూపః, దేవతలందరికీ ప్రభువుగా ఉన్నటువంటి రాజుగా ఉన్నటువంటి నహుషుడు ఘోర రూపుడై ఉన్నాడు. తత్ర సాహాయ్యం దీయతాం మే భవద్భిః, కాబట్టి అతని స్థానంలో నేను రావాలి అంటే మీరందరూ నాకు సహాయం చెయ్యాలి అని చెబుతున్నాడు ఆయన. తత్ర సాహాయ్యం దీయతాం మే భవద్భిః తే చాబ్రువన్నహుషో ఘోర రూపః. అతను ఎప్పుడైతే మీరందరూ నాకు సహాయం చేయండి అని అడిగాడో వెంటనే తే చాబ్రువన్నహుషః ఘోర రూపః, అతడు ఘోరమైనటువంటి రూపాన్ని కలిగినటువంటి వాడు అని వీళ్ళు చెప్పారు. దృష్టి విషస్తస్య, అతడి దృష్టి ఎటువంటిది? విషదృష్టి. చూసినంత మాత్రం చేతే మా తేజస్సు అంతా కూడా హరించుకుపోతుంది. కాబట్టి బిభీమ ఈశా, మేము భయపడుతూ ఉన్నాం. నీకు సహాయం మేము చేయాలని ఉన్నా మేము వాటి కంట పడకుండా ఉండాలి అంటే మేము ఏం చేయగలుగుతాము? వాటి కంట పడ్డాము అంటే మా తేజస్సు హరించుకుపోతుంది. కాబట్టి నీకు సహాయం చేసే విషయంలో మరి మేము ఏ విధంగా మీకు సహాయం చేయగలుగుతాము? మీకు సహాయం చెయ్యాలని ఉన్నా కూడా వాడి దృష్టికి మేము భయపడుతున్నాము అని చెప్పడంలో తాత్పర్యం. అంటే వాడి విషదృష్టి వీళ్ళ మీద పడుతుంది కాబట్టి మేము బిభీమ ఈశా, హే ప్రభువ మేము భయపడుతూ ఉన్నాము అని చెబుతున్నారు వీళ్ళు. త్వంచేద్రాజానం నహుషం పరాజయేః తతో వయం భాగమర్హామ శక్రా ఇంద్రో బ్రవీద్భవతు భవానపాం పతిః యమః కుబేరశ్చ మయాభిషేకం. త్వంచేద్రాజానం నహుషం పరాజయేః తతో వయం భాగమర్హామ శక్రా ఇంద్రో బ్రవీద్భవతు భవానపాం పతిః యమః కుబేరశ్చ మయాభిషేకం. వాళ్ళు ఈ విధంగా అడుగుతున్నారు ఇంద్రుణ్ణి. నువ్వు గనక నహుషుణ్ణి పరాజయం పాలు చేసినట్లయితే, నువ్వు పరాజయింపజేసినట్లయితే, త్వంచేద్రాజానం నహుషం పరాజయేః తతో వయం భాగమర్హామ శక్రా. మరి నేను మేమంతా కూడా నీకు సహాయం చేస్తాం కదా. వాడికి భయపడి, వాడి విషదృష్టికి భయపడి అయిన వారమైనా కూడా నేను మీకు సహాయం చేస్తాం. అయితే మరి మాకు భాగం కావాలి అని అడుగుతున్నారు వాళ్ళు. త్వంచేద్రాజానం నహుషం పరాజయేః తతో వయం భాగమర్హామ శక్రా. మాకందరికీ కూడా నువ్వు భాగాన్ని ఇవ్వాలి, మేము ఆ భాగాన్ని తీసుకోవడానికి మేము అర్హులమై ఉన్నాము, కాబట్టి మాకు భాగం ఇయ్యి అని అడుగుతున్నారు. ఇంద్రో బ్రవీద్భవతు, ఇంద్రుడు చెప్పేట మీరు అనుకున్నట్లే చేద్దాము, మీకు భాగాన్ని ఇస్తాను. భవానపాం పతిః, అపాంపతి అంటే వరుణుడు, సర్వజలాలకి అధిపతి అనుకున్నాం కదా. అలాగే యమః వైవస్వతః, సూర్యుని యొక్క కుమారుడు యముడు. అలాగే కుబేరుడు, సర్వ ధనాధిపతి, సర్వ యక్షలోకానికి అధిపతి అయినటువంటి కుబేరుడు. వీరందరూ కూడా మయాభిషేకం సంప్రాప్నువంతి, నా చేత వీరంతా కూడా అభిషేకాన్ని పొందుతారు. అంటే ఇంద్రుడే సాక్షాత్గా అభిషేకం చేస్తాడు వీళ్ళందరికీ, కాబట్టి అదే వీళ్ళకి భాగం మాట. ఆ భాగాన్ని ఇస్తానని ఒప్పుకుని వాళ్ళంతా కూడా సహాయం చేస్తారు ఇంద్రుడికి. త్వంచేద్రాజానం నహుషం పరాజయేః తతో వయం భాగమర్హామ శక్రా యమః ఇంద్రో బ్రవీద్భవతు
భవానపాం పతి యమః కుబేరశ్చ మయాభిషేకం సంప్రాప్నువంత్యద్య సహైవ దైవతైః రిపుం జయామతం నహుషం ఘోరదృష్టిం తతశ్చక్రం జ్వలనోऽప్యాహ భాగం ప్రయచ్ఛ మహ్యం తవ సాహ్యం కరిష్యే తమాహ శక్రో భవితాగ్నే తవాపి చేత్ ఇంద్రాగ్నియోర్వై భాగ ఏకో మహాక్రతౌ సంప్రాప్నువంత్యద్య సహైవ దైవతైః రిపుంజయామతన్నహుషం ఘోరదృష్టిం. ఇంక చెప్పాడుగా, మీ అందరికీ నేను అభిషేకం చేస్తాను, నా చేత మీరు అభిషిక్తులవుతారు అని భాగం ఇచ్చాడు, అభిషేకంలో భాగం. కాబట్టి అభిషేకం సంప్రాప్నువంతి అద్య, ఇవాళ్లే మీరంతా కూడా అభిషిక్తులవుతారు. సహైవ దైవతై అంటే దేవతాగణంతో కూడి మీరందరూ కూడా నా చేత అభిషేకింపబడతారు అని చెప్పాడు. రిపుం జయామతం నహుషం ఘోర దృష్టిం. అయితే మనమంతా కలిపి ఏం చెయ్యాలి? ఆ నహుషుడు అంటే రిపుడు మనకి శత్రువుగా ఉన్నటువంటి నహుషుడిని మనం జయించాలి. వాడు ఎటువంటి వాడు? ఘోర దృష్టి. తతశ్చక్రం జ్వలనోప్యాహ భాగం ప్రయచ్ఛ మహ్యం తవ సాహ్యం కరిష్యే. ఇక్కడ అగ్ని కూడా ఒక భాగాన్ని అడుగుతూ ఉన్నాడు. తతశ్చక్రం జ్వలనోప్యాహ, ఆయన కూడా జ్వలనుడు కూడా, జ్వలన అంటే అగ్ని, ఆయన కూడా ఇంద్రుడిని ఒక భాగాన్ని అడుగుతున్నట్ట. తతశ్చక్రం జ్వలనోప్యాహ భాగం ప్రయచ్ఛ మహ్యం తవ సాహ్యం కరిష్యే. మరి నాకు కూడా ఒక భాగాన్ని ఇవ్వవయ్యా, నీకు సహాయం చేస్తాను నేను కూడా అని చెబుతున్నాడు ఆయన. మరి పూర్వం వరుణుడికి, తర్వాత కుబేరుడికి, యముడికి, వీళ్ళందరికీ భాగాలు ఇచ్చాడుగా, అట్లాగే అగ్ని కూడా భాగాన్ని అడిగాడు. నువ్వు నాకు భాగాన్ని ఇయ్యి, నేను నీకు సహాయం చేస్తాను అని అగ్ని చెబుతున్నాడు ఇంద్రుడితో. సంప్రాప్నువంత్యద్య సహైవ దైవతైః రిపుం జయామతం నహుషం ఘోర దృష్టిం తతశ్చక్రం జ్వలనోప్యాహ భాగం ప్రయచ్ఛ మహ్యం తవ సాహ్యం కరిష్యే. తమాహ శక్రో భవితాగ్నే తవాపి చేత్ తవాపి చ ఇంద్రాగ్నియోర్వై భాగ ఏకః మహాక్రతౌ. తమాహ శక్రో భవితాగ్నే తవాపి చ ఇంద్రాగ్నియోర్వై భాగ ఏకః మహాక్రతౌ. తప్పకుండా నేను నీకు భాగం ఇస్తాను. అంటే నీకు భాగం ఇవ్వడం అంటే అర్థం ఏమిటి అంటే నీకు ఇంద్రుడికి కలిపే భాగం. ఇంద్రాగ్నియో ఐంద్రాగ్నమేకాదశకపాలం నిర్వపతి ఐంద్రాగ్నం ద్వాదశకపాలం వైశ్వదేవం. ఈ విధంగా అనేక బ్రాహ్మణాలు మనకు చెబుతూ ఉన్నాయి. ఇవన్నీ ఇంద్రుడికి అగ్నికి కలిపినటువంటిది ఒకటే భాగం. అంటే ఇరువురికి కలిపి హవిస్సుని తయారు చేస్తారు. ఆ హవిర్భాగం ఎలా ఉంటుంది అంటే పురోడాశం. అంటే మొత్తం మన భాగాన్ని ఎవలో అంటే ధాన్యాన్ని తీసుకుని దంచి దాన్ని శుద్ధం చేసి దాన్ని కపాలాలు అంటే చిన్న చిన్న చెళ్ల పెంకులను ఉంటాయి. అది యజ్ఞాల్లో మనకు కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఆ యజ్ఞాలు బయట చేసేవి కాదు కాబట్టి మీకు అంత పరిచయం ఉండదు వీటితో. కాబట్టి 11 కపాలాలు 11 పెంకు ముక్కలను పెట్టి వాటి మీద ఈ భాగం ఏదైతే ఉన్నదో పురోడాశం. అంటే పురోడాశం తయారవడానికి మూలం ఏమిటి అంటే ధాన్యం తీసుకుని దాన్ని శుభ్రపరిచి దాన్ని బాగా దంచి పేషణం చేసి పిష్టాన్ని చేసి ఆ పిష్ట భాగాన్ని కపాలాల మీద పెడతారు. పెట్టిన తర్వాత మంచి పక్వం అవుతుంది. ఈ భాగము ఇంద్రాగ్నియోహో అంటే వీరిరువురికి సంబంధించిన భాగమే. కాబట్టి నీ ఒక్కడికి ఎక్కడ విడిగా భాగం లేదు, నీకు నాకు కలిపిన ఒకటే భాగం మన ఇరువురికి. మహాకృతువులు ఎందు కూడా మన ఇద్దరికి కలిపినది ఒకటే భాగము అని శృతి సంబంధంగా కూడా మన ఇద్దరికి ఉన్నది ఒకటే భాగమే అని చెబుతున్నాడు ఆయన. తతశ్చక్రం జ్వలనోప్యాహ భాగం ప్రయచ్ఛ మహ్యం తవ సాహ్యం కరిష్యే. తమాహ శక్రో భవితాగ్నే తవాపి చ ఇంద్రాగ్నియోర్వై భాగ ఏకః మహాక్రతువు. కాబట్టి మహాక్రతువులో నీకు నాకు ఉన్నటువంటిది ఒకటే భాగమే, 2 భాగాలుగా లేవు అని చెబుతున్నాడు ఇంద్రుడు. శల్య ఉవాచ. అనంతరం ఈ శల్యుడు యుధిష్ఠిరుడు చెప్పేటువంటి భాగం ఇదంతా. ఏవం సంచింత్య భగవాన్ మహేంద్రః పాకశాసనః కుబేరం సర్వయక్షాణాం ధనానాం ప్రభుం తథా. ఏవం సంచింత్య భగవాన్ మహేంద్రః పాకశాసనః
కుబేరం సర్వయక్షాణం ధనానాంచ ప్రభుం తథా. సర్వ యక్షలోకానికి అలాగే ధనానికి కూడా అధిపతిని చేసేట కుబేరుణ్ణి ఇంద్రుడు. ఏవం సంచింత్య భగవాన్ మహేంద్ర పాకశాసన కుబేరం సర్వయక్షాణం ధనానాంచ ప్రభుం తథా. యక్షలోకానికి ధనానికి కూడా ప్రభువుని చేశాడు. అనంతరం వైవస్వతం పితృణాంచ వరుణంచాప్యసాంత అపాం తథా ఆధిపత్యం దదౌ శక్రః సంచింత్య వరదస్తథా. వైవస్వతం పితృణాంచ వరుణంచాప్యపాం తథా ఆధిపత్యం దదౌ శక్రః సంచింత్య వరదస్తథా. వైవస్వతం పితృణాం చ వరుణం చాప్యపాం తథా ఆధిపత్యం దదౌ శక్రః సంచింత్య వరదస్తథా. ఈయన వరదుడై ఉన్నాడు కదా, వరాన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఆ వరదుడై ఉన్నప్పుడు సంచింత్య అంటే ఇచ్చే దానం ఎలా ఇవ్వాలి అంటే దాన్ని సంచింత్య బాగా పరిశీలన చేసి ఎవరికి ఏ భాగాన్ని ఇవ్వాలి అనేటువంటి పరిశీలన అవసరం. కాబట్టి ఈయన సంచింత్య అంటే బాగా మంచి పరిశీలన చేసిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వైవస్వతుడు అంటే యముడికి ఏది ఇచ్చాడంటే పితృలోకాధిపత్యాన్ని ఇచ్చాడు. వైవస్వతం పితృణాంచ వరుణంచాప్యపాం తథా. వరుణుడికి ఏ లోకం ఇచ్చాడంటే జలాధిపతి, అపాం అంటే జలాధిపతయే నమః అంటాం కదా, కాబట్టి వరుణుడికి జలాధిపత్యాన్ని ఇచ్చాడు. ఆధిపత్యం దదౌ శక్రః సంచింత్య బాగా ఆలోచన చేసి ఈ ఆధిపత్యాన్ని వారిరువురికి ఇచ్చాడు ఆయన. ఇది శ్రీ మహాభారతే ఉద్యోగ పర్వణి సేనోద్యోగ పర్వణి ఇంద్ర వారుణాది సంవాదే షోడశోధ్యాయః. వీరందరితోటి సంవాదం పూర్తయింది. దీంతో 16వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. అనంతరం 17వ అధ్యాయం. ఇందులో ప్రధాన అంశం ఏమిటి అంటే నహుష పతనము. అగస్త్యుడు ఇంద్రుడికి తెలిపాడు. అంటే అగస్త్యుడు మహర్షి నహుషుడి యొక్క పతనాన్ని ఈయన వచ్చి ఉపదేశం చేశాడు ఇక్కడ. అది ప్రధానంగా ఉంటూ అనేక విషయములు ఇందులో ఉపదేశం చేశారు మనకి. ఆ అధ్యాయం ప్రారంభం చేసుకుందాం. శల్య ఉవాచ అథ సంచింతయానస్య దేవరాజస్య ధీమతః నహుషస్య వధోపాయం లోకపాలైః సదైవతైః. అథ సంచింతయానస్య దేవరాజస్య ధీమతః నహుషస్య వధోపాయం లోకపాలైః సదేవతైః. వీళ్ళంతా ఆలోచన చేశారు కదా. సంచింతయానస్య అంటే బాగా ఆలోచింపజేస్తున్నాడు. ఎవరి వల్ల శక్యం కావటం లేదు ఇతన్ని చంపడానికి. అంటే నహుషుడి యొక్క వధోపాయం ఎవరికి అంతుబట్టడం లేదు కాబట్టి వాళ్ళంతా ఆలోచిస్తూ ఉన్నారు. సంచింత ఆలోచింపజేస్తున్నాడుగా వీళ్ళందరి చేత. దేవరాజస్య ధీమతః నహుషస్య దేవరాజుడైనటువంటి ధీమంతః అంటే బాగా బుద్ధిశాలి ఉన్నాడు కాబట్టి ధీమంతుడై ఉన్నాడు కాబట్టి అటువంటి నహుషుని యొక్క వధోపాయాన్ని దేవతల గణంతో కూడి ఈ అగస్త్యుడు చెబుతూ ఉన్నాడు మాట. లోకపాలైః సదైవతైః తపస్వీ తత్ర భగవాన్ అగస్త్య ప్రత్యదృశ్యత. వీళ్ళంతా ఆలోచన చేస్తూ ఉన్నారు. దేవతాగణంతో కూడి వీళ్ళంతా ఆలోచన చేస్తూ ఉండగా నహుషుడికి వధోపాయం ఎట్లా, ఇతన్ని మనము సంహరించడం ఎట్లా, దానికి ఏమిటి ఉపాయము అని పాపం వీళ్ళంతా ఆలోచన చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉండగా తపస్వీ తత్ర భగవాన్ అగస్త్య మహాతపస్సంపన్నుడైనటువంటి అగస్త్య మహర్షి అక్కడికి వచ్చాట. తపస్వీ తత్ర భగవాన్ అగస్త్య ప్రత్యదృశ్యత అక్కడ సాక్షాత్కరించాడు ఆయన. సోబ్రవీదర్చ్య దేవేంద్రం ముందు వచ్చిన వెంటనే దేవేంద్రుడిని ఒకసారి పూజించాడు, అర్చన చేశాడు. అంటే ఒకసారి నమస్కారం చేశాడు, లేకపోతే మరొక ఫలాదులు ఏదైనా సమర్పించాడు. అర్చన చేయడం అంటే అర్చ పూజాయాం కదా, అతన్ని గౌరవంతో చూశాడు ఒకసారి. ఆ విధంగా సోబ్రవీదర్చ్య దేవేంద్రం దేవేంద్రుని అలా అర్చన చేసిన తర్వాత ఇలా చెప్పేట. సోబ్రవీదర్చ్య దేవేంద్రం దిష్ట్యా వై వర్ధతే భవానే. అతను ఏం చెప్పాడు అంటే ఆయన అగస్త్య మహర్షి దిష్ట్యా వై వర్ధతే భవాన్, ఎంతో మా యొక్క భాగ్యం, దేవతల యొక్క భాగ్యము, ఋషుల భాగ్యము, గంధర్వుల యొక్క భాగ్య వశం చేత నువ్వు వృద్ధి పొంది ఉన్నావు కానీ లేకపోతే ఎవరికి ఇది వశం కాదు.
దిష్ట్యా వై వర్ధతే భవాన్ విశ్వరూప వినాశేన వృత్రాసుర వధేన చ. అంటే మరి రెండు సంహారాలు జరిగాయి కదా. విశ్వరూపుడిని నశింపజేశాడు, సంహరించాడు, అలాగే వృత్రాసురుణ్ణి సంహరించాడు. ఇది వీరందరికీ ఎంతో భాగ్యం. అది ఈ విధంగా దిష్ట్యా వై వర్ధతే భవాన్ విశ్వరూప వినాశేన వృత్రాసుర వధేన చ. అంటే విశ్వరూపుణ్ణి నశింపజేసావు, అలాగే వృత్రాసురుణ్ణి నశింపజేసావు, కాబట్టి మా భాగ్యవశం చేత నువ్వు ఏమాత్రము క్షీణతని పొందలేదు. అంటే వీళ్ళ ఇంతంటి బ్రాహ్మణ హత్య చేశాడు కాబట్టి విశ్వరూపుణ్ణి సంహరించాడు, అట్లాగే వృత్రాసురుణ్ణి సంహరించాడు. వీళ్ళని సంహరించడం ద్వారా ఇతడు వృద్ధినే పొందాడు తప్పితే ఇతడు ఎక్కడా క్షయం కాలేదు. అది ఏమిటి అంటే మా భాగ్యమే అని చెప్తున్నాడు ఆయన. దిష్ట్యా వై వర్ధతే భవాన్ విశ్వరూప వినాశేన వృత్రాసుర వధేన చ. దిష్ట్యాద్య నహుషో భ్రష్టః దేవరాజ్యాత్ పురందరా. మా భాగ్యవశం చేత అద్య ఇవాళ్లే నహుషుడు కూడా భ్రష్టుడయ్యాడు. దేవరాజ్యాత్ ఈ స్వర్గలోకం నుండి ఈ నహుషుడు కూడా భ్రష్టుడే అయ్యాడు అని చెప్తున్నాడు. అది ఎట్లా? అది కూడా మా భాగ్యవశం చేత. దిష్ట్యాద్య నహుషో భ్రష్టః దేవరాజ్యాత్ పురందరా దిష్ట్యా హతారిం పశ్యామి. అంటే ఎప్పుడైతే ఈ విధంగా నహుషుడు భ్రష్టుడు అయ్యాడో అప్పుడు ఎట్లా చూస్తున్నాము, ఆయన ఎలా కనిపిస్తున్నాడు ఇంద్రుడు అంటే హతారి అంటే శత్రువుని చంపినటువంటి ఒక గొప్ప వీరుడుగా కనిపిస్తున్నట్టు ఆయన. దిష్ట్యా హతారిం శత్రువుని సంహరించినటువంటి ఒక ఇంద్రుణ్ణే నేను చూస్తున్నాను, కాబట్టి ఇది జరిగి తీరుతుంది అని చెప్పడం. దిష్ట్యా హతారిం పశ్యామి భవంతం బలసూదన. నిన్ను ఈ విధంగా నేను చూస్తున్నానయ్యా. అంటే హతారి అన్నాం కదా. హతారి అంటే ఇప్పుడు నీకు ఎవడైతే ప్రతికూలంగా ఇంద్రపదవిని అలంకరించి ఉన్నాడో అతడిని నువ్వు చంపినట్లుగానే ఆ శత్రువు నువ్వు సంహరించినటువంటి వాడివిగానే నేను నిన్ను దర్శిస్తూ ఉన్నాను అని చెప్తున్నారు ఆయన అగస్త్యుడు. దిష్ట్యాద్య నహుషో భ్రష్టః దేవరాజ్యాత్ పురందరా దిష్ట్యా హతారిం పశ్యామి భవంతం బలసూదనా. ఇంద్ర ఉవాచ. అగస్త్యుడు ఈ విధంగా చెప్పిన తర్వాత ఇంద్రుడు అడుగుతున్నాడు. స్వాగతం తే మహర్షేస్తు ప్రీతోహం దర్శనాత్తవ పాద్యమాచమనీయం చ గామర్ఘ్యం చ ప్రతీచ్ఛ మే. స్వాగతం తే మహర్షేస్తు ప్రీతోహం దర్శనాత్తవ పాద్యమాచమనీయం గామర్ఘ్యం చ ప్రతీచ్ఛ మే. హే మహర్షి అని సంబోధన చేస్తూ స్వాగతం, నీకు స్వాగతమయ్యా అని చెబుతున్నాడు ఆయన. స్వాగతం తే మహర్షేస్తు ప్రీతోహం దర్శనాత్తవ. నీ దర్శనం వల్ల నాకు చాలా ప్రీతి కలిగింది. పాద్యం కేవలం వచ్చినటువంటి వాడికి మరి మర్యాద చెయ్యాలిగా, కాబట్టి మే పాద్యం నా యొక్క పాద్యాన్ని స్వీకరించు. మే పాద్యం అంటే పాద ప్రక్షాళన చేయడము, అలాగే ఆచమనీయం తాగడానికి నీరివ్వడము, పాద్యమాచమనీయం ఒక గోవుని సమర్పించడము, అలాగే అర్ఘ్యాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా స్వీకరించు. పాద్యమాచమనీయం చ గామర్ఘ్యం చ ప్రతీచ్ఛ మే. ప్రతీచ్ఛ దీన్ని నువ్వు స్వీకరించు. స్వాగతం తే మహర్షేస్తు ప్రీతోహం దర్శనాత్తవ పాద్యమాచమనీయం చ గామర్ఘ్యం చ ప్రతీచ్ఛ మే. శల్య ఉవాచ. మళ్ళీ శల్యుడు చెబుతూ ఉన్నాడు. పూజితం చోపవిష్టం తం ఆసనే ముని సత్తమం సర్వమపృచ్ఛత దేవేశః ప్రహృష్టో బ్రాహ్మణ ఋషభం. పూజితం చోపవిష్టం తమాసనే ముని సత్తమం పర్యపృచ్ఛత దేవేశః ప్రహృష్టో బ్రాహ్మణ ఋషభం. పూజితం చోపవిష్టం తమాసనే ముని సత్తమం పర్యపృచ్ఛత దేవేశః ప్రహృష్టో బ్రాహ్మణ ఋషభం. ఇంద్రుడు ఈ విధంగా అడిగాడు. పూజితంచ ఉపవిష్టం అంటే ఆసనంలో కూర్చుని ఉన్నాడు ఈయన. ఆసనంలో కూర్చోబెట్టాడు బ్రాహ్మణ్ణి. బ్రాహ్మణ ఋషభం అన్నాం కదా, అంటే బ్రాహ్మణులో బాగా శ్రేష్ఠుడైనటువంటి వాడు అగస్త్య మహర్షి. కాబట్టి అతన్ని ఆసనంలో కూర్చోబెట్టాడు, పూజించాడు.
అతన్ని అడుగుతున్నాడు అన్నమాట. పూజితం ఉపవిష్టం ఆసనే, ఆసనంలో కూర్చోబెట్టినటువంటి ఆ మునిసత్తముణ్ణి, అలాగే బ్రాహ్మణ అర్షభుడు అంటే బ్రాహ్మణులలో శ్రేష్ఠుడైనటువంటి అగస్త్యుణ్ణి ఈ దేవేశ అంటే ఇంద్రుడు అడిగాటిలాగా పర్యపృచ్ఛత, ఏమని అడిగాడు? ఏతదిచ్ఛామి భగవన్ కథ్యమానం ద్విజోత్తమా పరిభ్రష్టః కథం స్వర్గాత్ నహుషః పాపనిశ్చయః. ఏతదిచ్ఛామి భగవన్ కథ్యమానం ద్విజోత్తమా పరిభ్రష్టః కథం స్వర్గాత్ నహుషః పాపనిశ్చయః. పాపనిశ్చయమే చేసేటటువంటి వాడు నహుషుడు. అంటే మరొక నిశ్చయం లేదు అతనికి. పాపం ఎట్లా చేయాలి అంటే పాప మార్గం ఏది, పాపాన్ని చేయడం అనే దాంట్లోనే ఒక నిశ్చయమైన ఆలోచన ఉంటుందన్నమాట. కాబట్టి పాప నిశ్చయ. నహుష స్వర్గాత్ కథం పరిభ్రష్ట, అటువంటి నహుషుడు ఏ విధంగా స్వర్గం నుంచి పరిభ్రష్టుడయ్యాడండి అని అడుగుతున్నాడు ఆయన మహర్షితోటి. ఏతదిచ్ఛామి భగవన్, నువ్వు గనక ఈ విషయాన్ని చెబుతూ ఉంటే దాన్ని నేను వినాలని కోరుకుంటున్నాను. త్వయా కథ్యమానం, నీ చేత చెప్పబడేటటువంటి ఆ విషయం ఏదైతే ఉన్నదో దాన్ని నేను వినాలని కోరుకుంటున్నాను. ఏతదిచ్ఛామి భగవన్ కథ్యమానం ద్విజోత్తమ, ద్విజశ్రేష్ఠ, నువ్వు చెప్పేటటువంటి ఈ విషయాన్ని నేను వినదలుచుకున్నాను అంటున్నాడు ఆయన. పరిభ్రష్ట కథం స్వర్గాత్ నహుషః పాప నిశ్చయ. అగస్త్య ఉవాచ, ఈ విధంగా అడిగాడు కదా, పరిభ్రష్టుడు ఎలా అయ్యాడు అని ఇంద్రుడు అడిగాడు కాబట్టి ఇంద్రుడు అడిగిన దానికి సమాధానం చెబుతున్నాడు అగస్త్య మహర్షి. శృణుశక్ర ప్రియం వాక్యం యథా రాజా దురాత్మవాన్ స్వర్గాద్ భ్రష్టో దురాచారః నహుషో బలదర్పితః. శృణుశక్ర ప్రియం వాక్యం యథా రాజా దురాత్మవాన్ స్వర్గాద్ భ్రష్టో దురాచారః నహుషో బలదర్పితః. నీకు ప్రియమైనటువంటి వాక్యాన్ని చెబుతాను, నువ్వు వినవయ్యా అని చెబుతున్నాడు ఆయన అగస్త్యుడు. శృణువాక్యం, శృణుశక్ర ప్రియం వాక్యం, నేను ప్రియమైనటువంటి వాక్యాన్ని చెప్తున్నాను, విను. యథా రాజా దురాత్మవాన్, దురాత్ముడైనటువంటి ఆ నహుషుడు ఏ విధంగా స్వర్గం నుంచి భ్రష్టుడయ్యాడో ఆ విషయాన్ని, వాడు బలదర్పిత అంటే నా అంతటి బలవంతుడు లేడు అనే దర్పంతో ఉన్నాడు అతను. కాబట్టి అటువంటి దర్పంతో కూడినటువంటి ఆ నహుషుడు ఏ విధంగా స్వర్గం నుంచి భ్రష్టుడయ్యాడో నేను చెబుతాను, దాన్ని నువ్వు విను. శృణుశక్ర ప్రియం వాక్యం యథా రాజా దురాత్మవాన్ స్వర్గాద్ భ్రష్టో దురాచారః. దురాచార అనే పదం విశేషంగా ఇక్కడ వేశారు. అంటే సదాచారము దురాచారము. సదాచారం అంటే వేదం చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించడము సదాచారం అవుతుంది. ఈ వేదములు ఏమీ లేవు, వేదము చెప్పేటటువంటి అన్ని కట్టుకథలు, వేద మార్గం వల్ల మనకి ఏ రకమైన ప్రయోజనము లేదు అని దాని ఎందు ఒక నాస్తిక్య బుద్ధితోటి ఇతర మార్గంలో సంచరించడమే దురాచారం. ఆ పనే చేశాడు నహుషుడు కూడా. కాబట్టి పతనమయ్యాడు. అందుకే దురాచార అని విశేషమైన పదం వేశారు ఇక్కడ. స్వర్గాద్ భ్రష్టో దురాచారః నహుషో బలదర్పితః. ఈ విధంగా ఈ శ్లోకంతో ఈరోజు సమాప్తి చేసుకుంటూ రేపటి మరొక శ్లోకంతో ఆరంభం చేసుకుందాం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.